కొంతమంది దక్షిణ ఆగ్నేయంలో మెట్లు వేస్తుంటారు సౌత్ ఫేసింగ్ హౌస్కి. దక్షిణ ఆగ్నేయంలో మెట్లు వేసుకొని కింద ఫ్లోర్లో ఉన్నప్పుడు దానికి ఉత్తరంలో తక్కువ స్థలం సౌత్ ఫేసింగ్ హౌస్కి, ఉత్తర వాయువ్యం పెరిగి ఉత్తర ఈశాన్యం తరిగి కట్ చేసి అక్కడ సంపు ఈశాన్యంలో సంపు కట్టుకొని ఉత్తర వాయువ్యం పెరిగి ఉంటుంది, అక్కడ ఈశాన్యం కట్ అయి ఉంటుంది. దాంతో కూడా ఇబ్బందులే. సరే కింద అన్ని కష్టాలు ఉన్నాయి, పైకి వెళ్ళిపోదాం అని పైకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ దానికి దక్షిణ ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి సౌత్ ఫేసింగ్కి, తూర్పులో బాల్కనీ, దక్షిణంలో బాల్కనీ. ఆ కాస్త ఉత్తరంలో ఉన్న బాల్కనీని కాస్త క్లోజ్ చేసేస్తారు, విశాలంగా అవుద్ది పోర్షన్ అని. దాంతో నేను కొన్ని చోట్ల ఇలాంటి కేసెస్లో గమనించింది ఏంటంటే ఉత్తరం బాల్కనీ క్లోజ్, ఉత్తరం లేకుండా పోయింది, దక్షిణం ఉంది, దక్షిణ ఆగ్నేయంలో మెట్లు, ఉత్తర వాయువ్యంలో టాయిలెట్, కింద ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యం పెరిగి ఉత్తర ఈశాన్యం తరిగిన ఎఫెక్ట్. దాంతో లంగ్ క్యాన్సర్తో బాధపడే కేసులు చాలా చూశాను నేను. సో దాంతో నానా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే పై పోర్షన్ కాస్త టెక్నికల్గా పెద్దగా అవుతుందనేసి వెళ్ళి పైన మొత్తం కప్పేసుకుంటారు. అప్పుడు తూర్పు లేకుండా పోతుంది, ఉత్తరం లేకుండా పోతుంది.